Good morning children. Today class English and Maths amma. English class lo మనం letters oral చెప్పుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేయండి. Small a, small b, small c, small d, small e, small f, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. అలాగే a to z వర్డ్స్ నేర్చుకున్నాం కదా మనం. A for apple, B for ball, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hut, I for ice cream, J for jug, K for kite, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for yak, Z for Jew. Okay, Rama. Next, capital letters. Capital letters practice చేద్దాం. స్లేట్ల మీద కూడా బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న. క్యాపిటల్ లెటర్స్ బాగా వస్తాయి. స్మాల్ లెటర్స్ రాయడం వచ్చేసిన వాళ్ళకి క్యాపిటల్ లెటర్స్ చాలా ఈజీగా రాసేయగలుగుతారు. See all of you look at the board. Capital A, capital B, capital C, capital D, capital E, capital F, capital G, capital H, capital I, capital J, capital K, capital L, capital M, capital N. ఓకే నమ్మా, ఇవి క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్తో వచ్చి ఇప్పుడు దాకా మనం ఓరల్గా నేర్చుకున్నాం వర్డ్స్ని. ఇప్పటి నుంచి స్పెల్లింగ్స్తో నేర్చుకున్నాం. APPLE యాపిల్, BALL బాల్, CAT క్యాట్, DOG డాగ్, EGG ఎగ్, FAN fan, GUN gun. ఓకే, ఫస్ట్ లైన్ లెటర్స్ A to G వరకు మనం వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, వన్స్ అగైన్. APPLE యాపిల్, APPLE యాపిల్, BALL బాల్, CAT cat, DOG dog, EGG egg, FAN fan, GUN gun. Once again. APPLE apple, BALL ball, CAT cat, DOG dog, EGG egg, FAN fan, GUN gun. మనం ఇక్కడ ఓరల్గా వర్డ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు స్పెల్లింగ్స్తో వర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ నెంబర్స్ చూడండి ఒకసారి. ఐడెంటిఫై ద లెటర్స్ కూడా చూడండి అన్న ఒకసారి. స్మాల్ లెటర్స్లోనే వాట్ ఈస్ దిస్ లెటర్? స్మాల్ ఎం. దిస్ లెటర్ స్మాల్ ఆర్. దిస్ లెటర్ small e. This letter small t. This letter small f. This letter small b. What is this letter? Small h. This letter small n. Okay nana? Next numbers చూద్దాం. మనం 1 to 60 numbers ని బాగా ప్రాక్టీస్ చేద్దాం. చేసిన తర్వాతే ముందుకు వెళ్దాం. ఓకేనా? 1 to 60 నెంబర్స్ రాయడం రావాలి మీకు. అలాగే
పాటు చెప్తూ రాసుకుందాం. చూడండి నాన్న. రీడ్ ఆల్ ఆఫ్ యూ. 1 2 3 4 5 6 7 8 9 1 0 10. 10 after 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 25 26 27 28 29 30 30. ఈ నెంబర్స్ని డైరెక్ట్ రీడ్ చేస్తున్నాం. కనిపిస్తుందా మీకు? 2 1 21 అని చెప్పట్లా. ఇప్పుడు మీకు కొంచెం తెలిసింది కదా ఎలా రీడ్ చేయాలో. కాబట్టి మనం 21 22 అని కూడా రీడ్ చేయాలి. అలా డైరెక్ట్ మీరు నెంబర్ చూడంగానే ఐడెంటిఫై చేయలేకపోతేనే అప్పుడు మీరు ఈ నెంబర్స్ రెండు కలిగి అప్పుడు దాన్ని ఏమంటారో చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 31 32 33 34 35 36 37 38 39 40 40. కింద నెంబర్స్ అందుకే నేర్పిస్తున్నాను మీకు. 40 ఆఫ్టర్ 41 42 43 44 45 46 47 48 49 50 50 51 52 53 54 55 56 57 58 59 60 60. ఓకేనా? లాస్ట్ నెంబర్స్ చూడండి. 10 10 20 20 30 30 40 40 50 50 60 60. ఒకసారి నెంబర్స్ రీడ్ చేయండి అందరూ. వాట్ ఈస్ దిస్ నెంబర్? డైరెక్ట్ మీరు 41 అని రీడ్ చేయగలగాలి అంటే లోపలైనా మనం చదువుకోవచ్చు. 41 అనేది మనం లోపల అనుకుని 41 41 అని చెప్పొచ్చు. లేదు అలా చెప్పలేకపోతున్నామంటే 41 41. దిస్ నెంబర్ 27. 27 మీరు డైరెక్ట్గా రీడ్ చేయలేకపోతే ఎలా రీడ్ చేయాలని చెప్పాను? 2 7 27 3 3 33 1 3 13 2 2 22 4 9 49 3 8 38 2 6 26. ఓకేనమ్మా? 41 27 33 13 22 49 38 26. ఓకే. ఒకసారి నెక్స్ట్ బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ చూడండి. బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ 10 9 8 7 6 5 4 3 2 1. Once again back counting numbers 10 9 8 7 6 5 4 3 2 1. Okay na? Next మనం 1 to 10 స్పెల్లింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ నేర్చుకుందాం. ఓరల్ నేర్చుకున్న తర్వాత రిటర్న్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే. టుడే ONE1 దీన్ని పలకండి. ONE1 ONE1 అనండి నాతో పాటు. ONE1 ONE1 ONE. Read all of you. ONE1 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 ONE1. దీని స్పెల్లింగ్స్తో మనం 1 to 10 స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి కాబట్టి మనం ONE1 నేర్చుకుంటున్నాం. ఇవాళ ఓరల్గా రావాలి నాన్న. ఫస్ట్ రిటర్న్గా కాదు. రిటర్న్ ప్రాక్టీస్కి టైం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 10 స్పెల్లింగ్స్ ఓరల్గా నేర్చుకుందాం. ONE1 ONE1
1. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ నోట్స్ చూడండి నాన్న. ప్రీవియస్ క్లాస్ లాగానే 1 to 60 numbers ప్రాక్టీస్. Look at the book all of you. 1 to 10 numbers, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60. Same as homework 1 to 60 numbers. Okay nana? English class చూడండి. A to Z letters practice. తర్వాత I వరకు capital letters రాయాలి. చూడండి. A, small a, small b, small c, small d, small e, small f, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small j. Next మన వెంటనే క్యాపిటల్ లెటర్స్ ప్రాక్టీస్. క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D, క్యాపిటల్ E, క్యాపిటల్ F, క్యాపిటల్ G, క్యాపిటల్ H, క్యాపిటల్ I. J చూడండి. క్యాపిటల్ J, క్యాపిటల్ K, క్యాపిటల్ J, క్యాపిటల్ K. బ్లూ లైన్ వరకే టచ్ చేయాలి. క్యాపిటల్ J, క్యాపిటల్ K, capital J, capital K. Okay, understood all of you? Next workbook part చూడండి. Look at the book all of you. 113 page number. The first letter again. Color the pictures given below. Write the beginning letter of the pictures. What is this picture? Vase. VASE, was. Only first letter మాత్రమే రాయమన్నారు కాబట్టి మనం V లెటర్ రాసాం. వాట్ ఈస్ దిస్ పిక్చర్? అంబ్రెల్లా. అంబ్రెల్లాకి ఏ లెటర్ వస్తుంది? U. U లెటర్. ఇది వాస్ట్. VAST వాస్ట్. V వర్డ్. ఇది యూనికార్న్. U. ఇక్కడ VU వర్డ్స్ ఇచ్చాడు నాన్న. చూడండి. వాస్, వాస్ట్. అంబ్రెల్లా, యూనికార్న్. U వర్డ్స్, V వర్డ్స్. చక్కగా మీకు నచ్చిన కలర్స్ 4 కలర్స్ అంబ్రెల్లాకి, వాస్కి, వాస్ట్కి, యూనికార్న్కి వేయండి. అలాగే VU అని రాయండి ఆ పిక్చర్కి ఎదురుకుంటా. తర్వాత ఫైండ్ ద నెక్స్ట్ పేజ్ నాన్న 114. ఫైండ్ ద హార్ట్ షేప్స్ ఇన్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ కలర్ దెమ్. హార్ట్ షేప్. హార్ట్ షేప్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. హార్ట్ షేప్ అంటారు దీన్ని. వాట్ ఈస్ ది షేప్? హార్ట్ షేప్. మనకి గుండె ఉంది కదా ఇక్కడ. హార్ట్. గుండెని ఏమంటాం మనం? హార్ట్. ఈ హార్ట్ అనేది ఈ షేప్లో ఉంటుందన్నమాట. దీన్ని హార్ట్ షేప్ అంటాం. వాట్ ఈస్ దిస్ షేప్? హార్ట్ షేప్. హార్ట్ ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ ఉంటుంది హార్ట్. మనకి గుండెలో, గుండె అంటాం మనం. ఓకే. ఈ గుండెని గుండె ఏ షేప్లో ఉంటుంది అంటే అది హార్ట్ షేప్. దీన్ని హార్ట్ షేప్ అంటే గుండె ఈ విధంగా ఉంటుందంట. గుండె షేప్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏం పేరు? హార్ట్ షేప్. ఈ హార్ట్ షేప్ ఎక్కడుందో గుర్తించి దానికి మనం కలరింగ్ చేయాలి. చూడండి. ఇదొక హార్ట్ షేప్, ఇదొక హార్ట్ షేప్, ఇదొక హార్ట్ షేప్, ఇదొక హార్ట్ షేప్, ఇదొక లాస్ట్లో. ఓన్లీ ఈ హార్ట్ షేప్స్ మాత్రమే కలరింగ్ చేయండి. ఓకేనా? వాట్ ఈస్ ది షేప్? హార్ట్ షేప్. ఏ షేప్ అని చెప్తున్నాం మనం? హార్ట్ షేప్. మనం సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, స్టార్ నేర్చుకున్నాం. కానీ హార్ట్ షేప్ సింబల్ నేర్చుకోలేదు కదా మనం. అందుకని మీకు పర్టికులర్గా ఈ షేప్ వేసి చూపిస్తున్నాను. దీన్ని హార్ట్ షేప్ అంటాం. ఈ హార్ట్ షేప్ ఎక్కడుందో చూసి దాని మిగతా షేప్స్ వేట్లకి, సర్కిల్ కానీ, డైమండ్ షేప్ కానీ, స్క్వేర్ కానీ, ట్రయాంగిల్ కానీ మనం కలరింగ్ చేయకూడదు. ఓన్లీ హార్ట్ షేప్ మాత్రమే కలరింగ్ చేయాలి. ఏ షేప్ చేయాలమ్మా? హార్ట్ షేప్. నేను డాట్లు పెట్టాను చూడండి. అక్కడ మాత్రమే కలరింగ్ చేయండి. ఓకేనన్నా? థ్యాంక్ యూ అమ్మా.